భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు స్వాగతం. నేను కృప. భూమి సమస్య అనగానే తల బొప్పి కడుతుంది. సామాన్య రైతు చేతిలో భూమి ఉన్నా అందుకు సంబంధించిన చిక్కులు మాత్రం వారికి తెలియదు. ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టాలు మాత్రం వారి వద్ద ఉండవు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో 92 మంది రైతుల వద్ద పట్టాలు లేవు. సాదా బైనామాలతో భూమిని సాగు చేస్తున్న రైతుల సంఖ్య రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, రైతులకు అవగాహన లేకపోవడం వల్ల రాష్ట్రంలో లక్షల ఎకరాల పంట భూమికి పట్టాలు లేవు. తాము సాగు చేస్తున్న భూములకు కేవలం సాదా బైనామా ఉండటంతో రైతులు ఆందోళన పడుతున్నారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరులో 92 మంది రైతుల వద్ద తమ సాగు భూమికి పట్టాలు లేవు. అవగాహన లేకపోవడంతో ఏళ్లుగా పట్టాలు లేకుండానే సాగు చేస్తున్నారు. 82లో భూమి కొన్నాం. 6 అవర్ల దరఖాస్తులు ఇచ్చినాం. అయితే 6 అవర్ల డేటు వచ్చింది, కానీ మేము అప్లికేషన్లు పెట్టినాం, కానీ ఆ డేటు ప్రకారంగా మాకు పాస్బుక్లు రాలేదు. ఇప్పుడు పాస్బుక్లు కావాలని కోరుతున్నాం. మాకు మా భర్త పేరు మీద ఉంది భూమి. 84లో తీసుకున్నాం. మాకు తెలియదు పట్టా చేసుకున్నాడు. మా భర్త చనిపోయింది, 8 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు వెలుగులో మేము అప్లికేషన్ పెట్టినాం. వెలుగు ద్వారా మాకు పట్టా పాస్బుక్లు కావాలని కోరుచున్నాం. ప్రభుత్వం 31 డిసెంబర్ 2000 సంవత్సరంలో పట్టాలు లేని రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ వ్యవధిని 2007 సంవత్సరానికి పొడిగించింది. అయినా కూడా రెవెన్యూ అధికారులు రైతులకు అవగాహన కల్పించలేదు. ఆర్ఓఆర్ ద్వారా దరఖాస్తు చేసుకుని 4 ఏళ్లు గడిచినా వారికి ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు కాకపోవడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవారికి భూమి హక్కుల గురించి తెలియజెప్పేటువంటి ప్రోగ్రామే ఈ భూమి కోసం. చాలా మంది రైతులకు, పేద ప్రజలకు పట్టాలుంటాయి, కానీ భూమి ఉండదు. భూమి ఉంటుంది, పట్టాలు ఉండవు. మరి భూమి పట్టాలు ఉంటే వాళ్ళ పేరు రికార్డులో ఉండదు. మరి వాళ్ళు ఏం చేయాలి? చాలా మందికి ఈ సమస్య అనేక మంది ఎదుర్కొంటున్నారు. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారాలు తెలిపేందుకు మనతో పాటు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఎం సునీల్ కుమార్, స్టేట్ డైరెక్టర్, రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సునీల్ కుమార్ గారు. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, చాలా మంది మనం చూస్తూ ఉంటాం. చాలా మంది పేద ప్రజలు, ముఖ్యంగా అవగాహన లేని వాళ్ళు, పట్టా ఉంటుంది, భూమి ఉండదు. భూమి ఉంటుంది, పట్టాలు ఉండదు. ఈ రెండు ఉంటే రికార్డుల్లో పేరు ఉండదు. వాళ్ళకి సమస్య పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉండదు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇది భూమి అమ్ముకోవడం, కొనుక్కోవడం అనే ఒక ఆస్తి బదలాయింపు అనే ఒక కార్యక్రమం అది. అయితే అది అమ్మినవాడు, కొన్నవాడు మంచివాళ్ళు అయితే, వాళ్ళు మాట మీద నిలబడే వాళ్ళైతే భూమి బదిలీ జరిగిపోతుంది. కానీ ఈ మూడో వ్యక్తికి వీళ్ళ భూమి బదిలీ గురించి ఎట్లా తెలియాలి? దానికి ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యమే లిఖితపూర్వకంగా ఒక కాంట్రాక్టు, ఒక ఒప్పందం, అమ్మకం ఒప్పందం అనేది ఉండడం అనేది. సరే, ఆ ఒప్పందం కూడా ఎవరైనా కాగితాల మీద రాసుకోవచ్చు, దాన్ని కూడా చెల్లదని చెప్తుంది ప్రభుత్వం. కనుక ఈ భూమి బదలాయింపు లేదా ఆస్తి బదిలీ, ఏదో ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ అని ఇంగ్లీష్లో అంటారు, దీనికి ఒక రిజిస్ట్రేషన్ అవసరము అని రిజిస్ట్రేషన్ చట్టం చెప్తున్నది, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ కూడా చెప్తున్నది. అంటే ఏమిటంటే, మనం భూమి అమ్మినా కొన్నా, ఒక 100 రూపాయల కన్నా ఎక్కువ విలువైన భూమి అమ్మినా కొన్నా, ఒక రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఆస్తి బదలాయింపును, అమ్మకాన్ని పుస్తకాల ద్వారా ఒక సాక్ష్యాన్ని, చట్టబద్ధమైన, చట్టం ఆమోదించే సాక్ష్యాన్ని తయారు చేసుకోవాలి. ఇది చాలా మందికి తెలియదు. తెల్ల కాగితాల మీద అమ్ముకున్నట్టు రాసుకుంటే సరిపోతుందని అనుకుంటారు, లేదా స్టాంపు పేపర్ల మీద రాసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. స్టాంపు పేపర్ల మీద బదలాయింపు చేసుకుని ఆ తర్వాత భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేస్తున్నా భూమి పట్టా రావడానికి ఇబ్బంది అవుతుంది. మనకు భూమి పట్టాలు ఇచ్చే చట్టం ఒకటి 1971లో చేసుకున్నాం, కానీ దాని అమలు 1989లో ప్రారంభించాం. అయినా ఇప్పటికీ ఈ తెల్ల కాగితాల మీద ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసుకుని భూమి అమ్ముకుని కొనుక్కున్నట్టు తెల్ల కాగితాల మీద రాసుకుంటే దాన్ని సాదా బైనామా వ్యవహారం అని అంటున్నారు. ఈ సాదా బైనామా అమ్మకాలకి, కొనుగోళ్లకి చట్టబద్ధత అనేది ఏ విధంగా కల్పించడం అనే విషయాన్ని ప్రభుత్వం చాలా కాలం తాత్సారం చేసిన తర్వాత ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేమిటంటే, ఆ చట్టంలో ఒక సెక్షన్ సవరించి మీరు దరఖాస్తు చేసుకోండి, ఒకవేళ 2000 సంవత్సరం కన్నా ముందు, అంటే ఇయర్ 2000 కన్నా ముందు మీరు కొనుక్కున్న భూములు తెల్ల కాగితాలపైన కనుక ఉండి ఉంటే అదే ధరకు రిజిస్ట్రేషన్ చేయడానికి సౌకర్యం కల్పిస్తామని. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం. కేవలం బాగా తెలిసిన ఇద్దరు పట్టణంలో ఉన్న వాళ్ళు భూమి అమ్మితే కొంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో చాలా అందరికీ తెలుసు ఇక్కడ. కానీ పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, చదువు అంతగా లేని వాళ్ళకి, నిరక్షరాస్యులకి ఎట్లా తెలుస్తుంది ఇది ఈ విధంగా పట్టా చేసుకోవాలని? ఇంతకుముందు మనం ఒక మహిళ సమస్య చూసాం దేవునూరులో. భర్త చనిపోయి 8 సంవత్సరాలు అయింది.
ఆమె భర్త పేరు మీద నుంచి తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ కాలేదు భూమి, అదొక సమస్య. అసలు భర్త పేరు మీదకే భూమి ట్రాన్స్ఫర్ కాలేదు. అతను కొన్నది తెల్ల కాగితాల మీద కొన్నాడు. భర్త పేరు మీద ముందు భూమి బదలాయింపు చేసి ఆ తర్వాత ఈ అమ్మాయి పేరు, అందులో ఈ భార్య పేరు దాని మీద రాయాలి. అప్పుడు కానీ ఈమె పట్టా తీసుకుని ఆ పట్టా భూమి మీద అప్పు తీసుకునే అవకాశం ఈమెకు రాదు. అప్పు తీసుకుంటే తప్ప పట్ట పండించలేని పరిస్థితి ఇవాళ గ్రామ ప్రజలకి, పేదలకి ఉంది. ఈ సమస్యల గురించి అవగాహన కల్పించడం అవసరం. మీకు ఇంకా దీని గురించిన సమస్యలు ఏమైనా ఉంటే అడగండి, నేను మా సునీల్ దానికి జవాబు చెప్తాం. ఓకే, సునీల్ కుమార్ గారు, శ్రీధర్ గారు చెప్పినట్లుగా చాలా మంది తెలియక, అవగాహన లేక తెల్ల కాగితం మీద లేకపోతే 10 రూపాయల విలువ గల స్టాంప్ పేపర్ మీద అమ్మకం, కొనుగోలు వంటి జరుపుతూ ఉంటారు కదా. మరి ఇప్పుడంటే మనం అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం ద్వారా లేకపోతే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చాం. కానీ కొన్నేళ్ల క్రితం, అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం ఇటువంటి అమ్మకాలు, కొనుగోలు చేసిన వాళ్ళకి పరిష్కారం ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు సార్ చెప్పారు, ఒక భూమి కొనుగోలు అమ్మకం చేసుకుంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే తద్వారా రెవెన్యూ ఆఫీస్ నుంచి మనం పాస్ పుస్తకం, టైటిల్ పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ప్రోగ్రామ్ మొదట్లో ఒక క్లిప్పింగ్ చూపించారు, వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసుకున్నవి. అలా మన రాష్ట్రం మొత్తంలో ఒక 20-30 ఏళ్ల కింద కొనుక్కున్న వాళ్ళ సంఖ్య చూసినట్లయితే మీరు అన్నట్టుగా 12 నుంచి 15 లక్షల మంది ఉంటారని రకరకాల స్టడీస్ చెప్తున్నాయి. కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తే, మీరు ఏదైతే వరంగల్ నుంచి క్లిప్పింగ్ తీసుకున్నారో, వరంగల్ ఒక్క రెవెన్యూ డివిజన్ లో ఒక 2 ఏళ్ల క్రితం సర్వే జరిగినప్పుడు 1,00,000 ఎకరాలు ఆ విధంగా కొనుగోలు జరిగిందని తెలిసింది. నల్గొండ జిల్లా సూర్యాపేట డివిజన్ లో సర్వే జరిగినప్పుడు దాదాపు ఒక 90,000 ఎకరాలు ఆ విధంగా కొనుగోలు జరిగిందని తెలిసింది. ఈ విధంగా మనం లెక్క చేసుకుంటూ పోతే చాలా మందికి ఇలాంటి సమస్య ఉంది. సో ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2000 సంవత్సరం కనుక ముందు కనుక కొనుగోలు చేసినట్లయితే చట్టం ఒక మార్గం సూచిస్తుంది. 2000 తర్వాత కనుక కొనుక్కున్నట్లయితే ఇంకో విషయం మాట్లాడాలి. మనం ముందుగా మీరు అన్నట్టుగా 2000 సంవత్సరం కంటే ముందు కొనుక్కుంటే ఏంటి మార్గం అని చూడాలి. సునీల్ కుమార్ గారు, 2000 సంవత్సరం ముందు కొనుక్కున్న వాళ్ళు, తర్వాత కొనుక్కున్న వాళ్ళకి సమస్యకు పరిష్కారాల గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ కలర్ మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఎలకరాజు, కరీంనగర్. ఎలకరాజు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. ఒక 20 years బ్యాక్, హలో మాట్లాడండి. అయితే ఎస్సీ వాళ్ళకి ఒక 20 years బ్యాక్ ఒక 4 acres ల్యాండ్ ఇచ్చారు. హలో మాట్లాడండి, మీ సమస్య ఏంటో పూర్తిగా చెప్పండి. మేడం, 20 years బ్యాక్ ఒక 4 acres ల్యాండ్ ఇచ్చారు. అది 20 years నుండి సాగులో ఉన్నది. అయితే ఇప్పుడు వాళ్ళు దాన్ని సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కొనేవారికి పట్టా అవుతుంది ఆ ల్యాండ్? అది దీన్ని తప్పకుండా సమాధానం చెప్తాను. ఇది చెప్పే ముందు దీనికి కొంచెం ముందు పూర్వపరాలు చెప్పాలి. ఇది 20 సంవత్సరాల కింద జరిగింది కాబట్టి అదేంటంటే 2000 సంవత్సరం కనుక ముందు కొనుక్కున్నట్లయితే ప్రభుత్వం సార్ చెప్పినట్లుగా ఆర్ఓ చట్టానికి ఒక సెక్షన్ సవరణ చేసి ఏమన్నారు, ఆ 2000 కన్నా ముందు కొనుక్కున్న వాళ్ళు కనుక ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే దానికి ఒక డేట్ విధించారు. ఆ డేట్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకోవాలి. ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ దాని మీద ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాడు, వెరిఫికేషన్ అన్ని చేసి. ఆ ఫారం 10లో అప్లికేషన్ అంటారు, ఫామ్ 10 అప్లికేషన్ అంటారు. అలా పెట్టుకున్నట్లయితే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన సబ్ రిజిస్ట్రార్ గారికి దాన్ని పంపుతారు. ఎంక్వైరీ చేసిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ గారికి దాన్ని పంపడం జరుగుతుంది. ఆ పంపిన తర్వాత అప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ నిర్ధారణ చేస్తారు. ఆ వాల్యూ కనుక కట్టినట్లయితే ఈ రోజు ఒక సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇష్యూ చేస్తారు. దాని ఆధారంగా పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాను చెప్పిన కేసులో 20 సంవత్సరాల కింద ఎస్సీలకు ఇచ్చారు అంటున్నారు. మరి అది ప్రభుత్వ భూమి అయి ఉంటుంది, అది అసైన్మెంట్ భూమా లేకపోతే ఎస్సీల సొంత భూమా తెలియదు. ఒకవేళ కనుక ఎస్సీల అసైన్మెంట్ భూమి అయినట్లయితే ఈ ఆర్ఓ చట్టంలో కూడా ఎంఆర్ఓ పట్టా ఇవ్వడానికి కుదరదు. తెల్ల కాగితం మీద కొనుక్కున్నా సరే అది అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించి ఉండకూడదు, గిరిజన ప్రాంతాల్లో అయితే ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఉండకూడదు, ల్యాండ్ సీలింగ్ చట్టాలను ఉల్లంఘించి ఉండకూడదు. ఇప్పుడు తను చెప్పినట్లుగా ఆ భూమి కనుక ప్రభుత్వ భూమి అయినట్లయితే అది ఇప్పుడు తను తెల్ల కాగితం మీద కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ కాగితాల ద్వారా కొనుక్కున్నా అవి చెల్లదు. ఆ భూములు ఎస్సీలకు చెందుతాయి. రైట్ సార్, మరో కలర్ ఫరీద్, మహబూబ్ నగర్ నుంచి. ఫరీద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మన రైతుల ప్రాబ్లమ్ రెవెన్యూలో చాలా తెలుసు. జనరల్ గా మనం ఈ సమస్య ఇప్పుడు 2000 బిఫోర్ తెల్ల కాగితాల మీద, సాదా కాగితాల మీద రెగ్యులర్ చేయాలంటే అప్పుడు నా ప్రభుత్వము మన ఈ ఆర్ఆర్ ప్రకారంగా ఫామ్ 10 అప్లికేషన్ పెట్టి దాని తర్వాత మన గవర్నమెంట్ ల్యాండ్ కాక లేకుంటే సీలింగ్ భూమి, భూవిధాన భూమి లేనప్పుడు మన 13B సర్టిఫికేట్ జారీ చేసి పట్టదారు పాలతో చాలా కేసులు ఇవ్వడం జరిగినది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే వాస్తవంగా 1983 పటేల్ పటా వ్యవస్థ పోయిన తర్వాత మన అప్పటి నుంచి మొన్నటి వరకు వీఆర్ వ్యవస్థ వచ్చే వరకు మనం గ్యాప్ వచ్చిందన్నమాట. రెవెన్యూ రికార్డ్ మెయింటెనెన్స్, రెవెన్యూ అవగాహన లేక ఇదంతా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీఆర్ వచ్చిన తర్వాత
ఈ మన పానీల పేరు పట్టేదార కాలంలో సరిగా లేదు, కాస్ట్ కాలంలో సరిగా లేదు అన్నప్పుడు ఇమీడియట్ గా వీఆర్ఓకి అప్రోచ్ అయ్యి తహసీల్దార్ దీని మొత్తం బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ మీద ఉంటది. నేను రిటైర్డ్ తహసీల్దార్ నేను చెప్తున్నాను. దాని గురించే ఇప్పుడు కూడా బిఫోర్ 2000 సాదా కాగితాల రెగ్యులరైజేషన్ గురించి చాలా సార్లు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా 2000 తర్వాత కూడా మన ఆర్ఆర్ ప్రకారంగా ఫామ్ 10 కి గవర్నమెంట్ అవకాశం ఇస్తే ఈ కాగితాలు ఉన్న రైతులు అదర్ దాన్ మన భూదాన్, అదర్ దాన్ సీలింగ్, అదర్ దాన్ వేరే గవర్నమెంట్ లేని భూములు పట్టా భూములే మన ఆర్ఆర్ చట్టం కింద మనం 13 సర్టిఫికేట్ జారీ చేయవచ్చు. దీనికి మన ప్రభుత్వం రెవెన్యూ శాఖ మన బాధ్యత ఉంటుంది. ఫరీద్ గారు, మీరు చెప్పింది చాలా అక్షర సత్యం. రెండు విషయాలు మీరు చెప్పారు, అది అందరికీ తెలియాలి, ప్రజలందరికీ కూడా. ఒకటి ఏంటంటే మీరు రెవెన్యూ యంత్రాంగం గురించి చెప్తున్నారు. గ్రామాలలో కనుక పటిష్టమైన రెవెన్యూ యంత్రాంగం ఉన్నట్లయితే రికార్డులు ఎప్పటికప్పుడు సరి చేస్తే చాలా సమస్యలు తీరిపోతాయి. అదొకటి, అది ఎవరు కాదనలేని సత్యం. రెండోది ఏంటంటే ఇప్పుడు 2000 సంవత్సరం ముందు కొనుక్కున్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా అప్లికేషన్ చేసుకోవడానికి కూడా తేదీ అయిపోయింది. 2009 ఫిబ్రవరితో ఆ తేదీ అయిపోయింది. అయినా కానీ ఇంకా చాలా మంది అలా చేసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక జిల్లాలో ఈ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీరు అన్నట్లుగా మళ్ళీ తేదీ పొడిగించడం. ఇప్పుడు 2000 కంటే ముందు కొనుక్కున్న వాళ్ళు అప్లై చేసుకోవడం డేట్ పొడిగించడం ఒక ఎత్తు. అలా అయితే కొన్ని వేల లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. రెండోది, ఈ 2000 తర్వాత కొనుక్కున్న వాళ్ళ సంగతి మనం ఏం చేస్తాం? 2000 నుంచి 2010లో కూడా కొనుక్కొని ఉండుంటారు. వాళ్ళకు కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తు చేసుకోవాలి. ఇలా వెసులుబాటు కల్పించి మొదట ఏమన్నారు, 1989 కంటే ముందు కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఇలా పట్టాలు ఇస్తామని మొదట చెప్పారు. దాన్ని 2000 దాకా పొడిగించారు. ఇప్పుడు దాన్ని కూడా 2000 నుంచి 2008 వరకు లేదా 2010 వరకు పొడిగించి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి కనుక డేట్ ఇస్తే తప్పకుండా మీరు అన్నట్టుగా చాలా మందికి లబ్ధి చేకూరుతుంది. రైట్ సార్. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోలో చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు తిరిగి స్వాగతం. సార్, మరో కాలర్ లత, ఈస్ట్ గోదావరి నుంచి. లత గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే శ్రీధర్ సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సునీల్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటున్నారు కదా? అవును. ఇప్పుడు సాదా బైనామా అమ్మిన వ్యక్తి గాని అతని వారసులు గాని ఎవరు అందుబాటులో లేనప్పుడు చెప్పండి, ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా వీలవుతుంది సార్? ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, ఒకవేళ అమ్మిన వాళ్ళు లేకపోయినా లేదా వాళ్ళు అమ్మలేదని చెప్పినా లేకపోతే ఏమైనా ఇబ్బందులు కలిగించినా చట్టం ఏమంటుందంటే ఎంఆర్ఓ గారు లేదా ఆ రెవెన్యూ ఆఫీసరు గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఇవ్వచ్చు. రెండో ఆధారం ఏంటంటే ఆ తెల్ల కాగితం ఉండాలి. రెండోది ఆ రికార్డులో సాగుదారుగా పేరు నమోదై ఉండాలి. ఈ మూడు కనుక ఉన్నట్లయితే సాగుదారు అమ్మినవాడు లేకపోయినా లేకపోతే అమ్మినవాడు నేను అమ్మలేదని చెప్పినా సరే ఈ మూడింటి ఆధారంగా పట్టాలు ఇచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇందులో సాగుదారుగా ఎన్రోల్ కాకపోయినా ఇవ్వరండి సార్? ఆ చట్టం అదే చెప్తుందమ్మా. కనీసం అందులో సాగుదారుగాడైనా నమోదే, పట్టదారుగా ఎలాగో నమోదు కాడు, ఎందుకంటే పట్టా రాలేదు కాబట్టి. రికార్డులో సాగుదారుగా పేరు రావాలి తప్పకుండా. రెండోది కనీసం కాగితం కానీ లేదా మౌఖికమైన ఆధారం ఏమైనా ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పకుండా పట్టవచ్చు. అది కూడా లేనప్పుడు పట్టా ఇవ్వటం ఇబ్బంది అవుతుంది, కష్టం. ఇప్పుడు ఇందులో మనం చేయాల్సింది ఏమిటంటే, ఈ లత గారు చెప్పిన సమస్యలో ఏమవుతుందంటే, కొన్నవాళ్ళు మేము అమ్మలేదని చెప్పినా, ఈ కొనుక్కున్నవాడు కొనుక్కున్నానని చెప్తాడు, కానీ అమ్మినవాడు అమ్మలేదని చెప్తాడు. అటువంటిప్పుడు ఏమిటి, ప్రభుత్వానికి ఏదైనా బాధ్యత ఉందా అని మనం పరిశీలించాలి. ఇది చాలా వరకు సామాన్యమైన రైతులు, పల్లెటూళ్ళలో ఉండే పేద రైతులు, నిరక్షరాస్యులు, విద్యావంతులు కాని రైతుల మధ్య ఉన్న సమస్య కనుక ప్రభుత్వం వాళ్ళ సహాయానికి రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి తెలిసి రిజిస్ట్రేషన్ ద్వారానే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ నడుపుకుంటే పర్వాలేదు. నిజానికి భూమి కోసం పనిచేసే కార్యకర్తలంతా, స్వచ్ఛంద సంస్థలంతా, ఇప్పుడు లత లాంటి వ్యక్తులంతా పల్లెటూళ్లలో ప్రజలకు చెప్పాల్సింది ఏమిటంటే, తెల్ల కాగితాల మీద భూమి కొనుగోలు చేయకండి. మొట్టమొదట చెప్పాల్సిన మాట ఇది. తర్వాత అమ్మినవాడు మళ్ళీ తర్వాత మాట మార్చక ముందే వాడి చేత రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఒక్కటే పక్కా మార్గము భూమి బదలాయింపుకు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అటువంటప్పుడే మీకు పట్టా సరిగ్గా వస్తుంది. ఆ పట్టా ఆధారంగా పాస్బుక్ వస్తుంది. పాస్బుక్ ఆధారంగా అప్పులు, ఇతర సహాయాలు, ప్రభుత్వం అందించే రైతులకు అందించే సహాయాలు అందుతాయి. ఈ విషయం ప్రాథమికమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ తెల్ల కాగితాల మీద ట్రాన్సాక్షన్స్ ని రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది అని చెప్పడంత మాత్రాన తెల్ల కాగితాల మీద కొనుక్కోవచ్చు అనే అపోహల మాత్రం ప్రజలు ఉండవద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక నుంచి. అయితే అయినా 2000 సంవత్సరం ముందు లక్షలాది ఎకరాలలో భూములు తెల్ల కాగితాల మీద కొనుక్కున్నారు. 2000 సంవత్సరం తర్వాత కూడా ఇదే జరుగుతున్నది, 2010 వరకు ఇదే జరుగుతున్నదని మనకు అర్థమవుతుంది. అయినా వాళ్ళకు కూడా మనం వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఎటువంటి వెసులుబాటు కల్పించాలి? అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ సంబంధించిన ప్రభుత్వ విభాగాలన్నీ ముందుకు వచ్చి ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఈ ఎవరైతే తెల్లకాయదం మీద కొనుక్కున్నానని చెప్తున్నాడో అతనికి ఆ భూమి అమ్మారా లేదా, అమ్మితే ఆ భూమి ఇతని సాగులో ఉందా లేదా, ఇది అమ్మవలసిన భూమేనా, అమ్మదగిన భూమేనా, కొనదగిన భూమేనా అనే రకరకాల ప్రశ్నలకు సమాధానం సేకరించిన తర్వాత ఈ వ్యక్తికి, కొనుక్కున్న వ్యక్తికి పట్టా ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలి. అధికారులు కూడా ఇంతకుముందు రెవెన్యూ తహసీల్దార్ గారు, రిటైర్ అయిన తహసీల్దార్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ముందుకు వచ్చి బాధ్యతగా స్వీకరించి చేయకపోతే ఈ పనులు కావు. ఇంకా డబ్బులు ఇస్తేనే రికార్డులోకి ఎక్కిస్తాము, డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చారు కనుక ఎంక్వైరీ జరపము అనే పరిస్థితి ఉంటే మాత్రం ఇంత మంచి ప్రోగ్రాం కూడా, ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి ప్రోగ్రాం కూడా ప్రజలకి ఉపయోగం లేకుండా పోతుంది. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారిని పిలిచి ఎంక్వైరీ చేయమని చెప్పి తమ పేరు మీద భూమి ఉందని చెప్పి ఆ భూమి కొనుక్కున్నట్టుగా తమకున్న కాగితాన్ని చూపి ఆ కాగితానికి సంబంధించిన భూమిని తమకు పట్టా చేయమని అడిగే చైతన్యం ప్రజల్లో రావాలి అని నేను ఇక్కడ విజ్ఞప్తి చేస్తాను. ఓకే సార్, మరో కాలర్ బాలరాజు మేడ్చల్ నుంచి. బాలరాజు గారు నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం ఒక 150 acres ఉంటుంది మేడం ఏరియా అక్కడ. చెప్పండి. మా పొలం దగ్గర అయితే మేడం అక్కడ ఇంతకుముందు తువ్వ ఉండేదానికి డిస్ట్రిక్ట్ బార్డర్ అనమాట. అది ఇద్దరు ఇక్కడ కాస్తున్నారు, అక్కడ కాస్తున్నారు. తువ్వ క్లోజ్ చేసి ఒక 20 years అవుతుంది మేడం. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం కొన్నారా మీరు భూమి? మా తాతలు సంపాదించిన సార్ అది. మీ సమస్య ఏమిటి చెప్పలేదు? రూట్ బంద్ చేసింది సార్ తువ్వ ఉండేదానికి. తువ్వ బంద్ చేసింది గవర్నమెంట్. తువ్వనే అది గవర్నమెంట్ తో బంద్ చేస్తే మరి మీరు ఎవరికైనా దరఖాస్తు పెట్టినా పెట్టలేదా? చాలా అయినాయి సార్, క్లియర్ కాలేదు. మీరు మీ విలేజ్ లో ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్నో లేకపోతే సర్పంచ్ నో వెళ్లి మీ సమస్య విన్నవించాలి. అక్కడ లిఖిత పూర్వకంగా చెప్పాలి. మీరు నోటి మాటగా చెప్తే ఎవరు వినరు. లిఖిత పూర్వకంగా మీరు దరఖాస్తు పెట్టి అడగాలి. తర్వాత ఈ సమాచార హక్కు చట్టం కింద కూడా నువ్వు ఏం చేశావని మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు వాడిని, అది కూడా అడగాలి. ఇప్పుడు వాళ్ళు మీ ఊళ్ళో మీ ఊరి అధికారులు చేయాల్సిన సమస్య అది. రైట్ సార్, మరో కాలర్ హనుమాన్ గుంటూరు నుంచి. హనుమాన్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో. నమస్కారం అండి శ్రీధర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మేము ఒక 700 మెంబర్స్ కలిసి 25 years బ్యాక్ ఒక ల్యాండ్ తీసుకున్నామండి. అతను ప్లాట్ల కింద వేసి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత అది అసైన్మెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ అబ్జెక్ట్ చేస్తోంది. హలో చెప్పండి. గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ని కొనుక్కోవడానికి వీలేదు, అమ్మడానికి వీలేదండి. అప్పటికి మాకు తెలియదండి, కానీ రిజిస్ట్రేషన్ మటుకు 5-6 సార్లు అయిపోయాయి. మేము రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కదా అని మేము కొనుక్కున్నాం. మేము కొనుక్కున్నాక ఇప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ అది అసైన్మెంట్ ల్యాండ్ మీరు కొనుక్కోవడానికి వీల్లేదు అన్నారు. మేమేమో ఇక్కడ జిల్లా కోర్టులో కేసు వేసాం. దాని మీద ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని ఏదో పెండింగ్ లో ఉందండి గవర్నమెంట్. ఆ మధ్య ప్రతి 150 గజాలకి ఇంత కట్టించుకుని రిలీజ్ చేస్తామన్నారు, కానీ అదేమో రాలేదు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? అది ఒక్క మాట మీరు వినండి. మనం భూమి కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ అవుతోంది కదా అని కొనుక్కోవడం వల్ల ఏం ప్రయోజనం లేదండి. రిజిస్ట్రేషన్ ఏ భూమిని అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి అమ్మేవాళ్ళు సిద్ధంగా ఉంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీసు వాడికి స్టాంప్ డ్యూటీ వస్తుంది కనుక వాళ్ళు కూడా చేస్తారు. కానీ మనం తెలుసుకోవాలి, మనకు వచ్చే భూమి, మనకు ఎవరైతే భూమి అమ్ముతున్నా అని అంటున్నాడో ఆ భూమి క్లియర్ టైటిల్ ఉందా లేదా, అది అమ్మదగిన భూమేనా కాదా, మనకు కొనదగిన భూమేనా కాదా అని తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా కొంటే మీరు పడ్డ చిక్కుల్లో పడతారు జనం అంతా. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఏమిటంటే, అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఏమిటండి అర్థం? పేద ప్రజలు వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళు బాగుపడడానికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అని అర్థం. ప్రభుత్వ సొంత భూమిని, ప్రభుత్వ భూమిని సామాన్య పేద ప్రజలకు వాళ్ళు బాగుపడడం కోసం ఇచ్చిన భూమిని ఇతరులు ఎట్లా కొంటారండి? కొనకూడదు. అదే కొన్నా మీకు రాదది, మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతుంది. అసైన్మెంట్ భూమి ఏదో తక్కువ స్థలం ఉంటే 150 గజాలు ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేసే ఆలోచన కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చినప్పుడే ఆలోచన కూడా ఏ పరిస్థితిలో వచ్చిందంటే, అది మరొక పేదవాడు కొని ఉంటే, సన్నకారు చిన్నకారు రైతు అయి ఉంటే రెగ్యులరైజ్ చేద్దామని కొంత ఆలోచించారు వాళ్ళు. కానీ అసైన్మెంట్ చట్టం ఒకటి ఉంది. అసైన్మెంట్ చట్టం ప్రకారం ఆ భూమి అమ్మడానికి వీలేదు, కొనడానికి వీలేదు.
కొంతకాలం వరకు. కనుక మీరు అవన్నీ తెలుసుకోకుండా కొనకూడదండి. దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. మీరు కొన్న భూమి మీకు రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. సరే, మీరు కేసు కోర్టులో అంటున్నారు కనుక ఆ కోర్టులో ఏం చెప్తారో ఆలోచించాల్సిందే. రైట్ సార్, మరో కాలర్ భూపతిరాజు సిద్దిపేట నుంచి. భూపతిరాజు గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో సార్. చెప్పండి సార్. ఇంతకుముందు మా బాబాయ్ వాళ్ళు ఉంటే మా మమ్మీ పైన రిజిస్ట్రేషన్ అయింది సార్. దానిని నేను హలో చెప్పండి, వింటున్నాం. ఇంతకుముందు బాబాయ్ వాళ్ళు ఉంటే మమ్మీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించాము. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అనేది పట్ట మార్పు కాలేదండి. అది ఎప్పుడు సార్ 2000 లో చేయించాము. వ్యవసాయ భూమేనా? వ్యవసాయ భూమేనా? అవునండి, వ్యవసాయ భూమి అండి. రిజిస్ట్రేషన్ ఇంకేంటి? రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము కానీ పట్ట మార్పు మనం మండలిలో చేయించలేదండి. డాక్యుమెంట్ మాత్రమే ఉన్నదండి. దాన్ని ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించాలి. అమ్మ నుంచి నేను చేయించుకోవాలనుకున్నాను. దాని మార్గం ఏంటండి? మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ అమ్మగారి నుంచి మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పట్టాగా ఏ విధంగా మార్చాలని అడుగుతున్నారా మీరు? అవును సార్, పట్టా అనేది రెండు అంశాలు ఉన్నాయి భూపతిరాజు గారు. దాంట్లో 2 అంశాలు. మీరు దానికి పాస్ పుస్తకం టైటిల్ కావాలని నాకు కోరుకుంటున్నారా, లేదా పాస్ పుస్తకం టైటిల్ లేకపోయినా ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మొచ్చు అంటున్నారా? చూడాలి. ఒకవేళ మీకు దాని మీద పాస్ పుస్తకం టైటిల్ కావాలి అంటే మీకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సరే, పాస్బుక్ మమ్మీ పేరు మీద రాలే కదండి, పట్ట మార్పు కాలే కదండి. మీరు ఇప్పుడు తీసుకోండి. మీరు 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి అది 12 ఏళ్ల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు, వెళ్ళి అవకాశం ఉంది. డిలే ఉన్నా కానీ మీరు వెళ్ళి తహసీల్దార్కి అర్జీ పెట్టుకున్నట్లయితే ఇప్పటికీ కూడా మీరు పాస్బుక్ టైటిల్ తీసుకోవచ్చు. రెండోది ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం అంటే తెల్ల కాగితం మీద జరిగేటువంటి అమ్మకాలు కొనుగోళ్లు మనకి అవి ఎవరికైతే భూమి కొనుక్కున్నారో వాళ్ళకి రాదు అని. మరి వాళ్ళు పట్టాలు పొందాలి అంటే ఏం చేయాలి? అంటే ఈజీ మార్గం ఇప్పుడు అది ప్రభుత్వం కల్పించింది. ఇంతకుముందు శ్రీధర్ సార్ చెప్పినట్టుగా, ఒకటి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిది. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. కానీ ఇంతకుముందు ఎవరైతే కొనుక్కున్నారో దానికి ప్రాసెస్ ఏంటంటే, RO చట్టం ప్రకారం ఫార్మ్ 10 ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది. దాంట్లో కనుక వాళ్ళు MRO గారికి అర్జీ పెట్టుకున్నట్లయితే MRO గారు ఎవరి నుంచి వీళ్ళు భూమి కొన్నారో వాళ్ళకి ఒక నోటీస్ ఇస్తారు. ఫార్మ్ 11 నోటీస్ అంటారు. అలాగే ఇంకెవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో విలేజ్ లో వాళ్ళకు నోటీస్ ఇస్తారు. గ్రామంలో ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి నిజంగా కొనుక్కున్నాడా, ఆయన భూమి సాగులో ఉందా, రికార్డులో పేరుందా, ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఏ చట్టాలకి ఉల్లంఘన జరిగిందా, ఏమన్నా అసైన్మెంట్ చట్టం కానీ, సీలింగ్ చట్టం కానీ, LTR చట్టం కానీ ఏవి లేదని నిర్ధారణకు వచ్చినప్పుడు MRO గారు సబ్ రిజిస్ట్రార్కి రాస్తారు, ఈ భూమికి మీరు విలువ నిర్ధారించి దానికి ఫీజు చెప్పండి అని చెప్పేసి. ఆ ఫీజు కూడా ఎప్పటిది, ఆయన ఎప్పుడైతే భూమి కొన్నాడో ఆ రోజుది, ఈ రోజుది కాదు. ఈ రోజు కట్టాలంటే ఎక్కువ డబ్బులు అయి ఉండొచ్చు, అప్పటి చాలా 400-500 రూపాయలు ఉంటాయి. ఆ రేట్ ఆయన నిర్ధారణ చేసిన తర్వాత, ఫీజు నిర్ధారణ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బ్యాంకులో వెళ్ళి అది చలాన్ కట్టి ఆ చలాన్ కాపీని తహసీల్దార్ గారికి కనుక తీసుకొచ్చినట్లయితే తహసీల్దార్ గారు ఫారం 13B సర్టిఫికేట్ అని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13B సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఒక పట్టా కాగితంతో సమానం, అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సమానం. ఈ 13B సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దీన్ని ఆధారంగా చేసుకుని పాస్ పుస్తకాన్ని టైటిల్ డీని పొందడానికి అవకాశం ఉంటుంది. అది పెట్టుకుని తెచ్చుకోవచ్చు. రెండోది ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే, వరంగల్ జిల్లాలో వచ్చే నెల 3వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకోవడానికి తేదీ పొడిగించడం జరిగింది. ఎందుకంటే వరంగల్ జిల్లాలోనే మనం మొదటి కేసు చూసాం, చాలా వేల మంది పేదవాళ్ళు అలా కొనుక్కున్నారు. కాబట్టి ఇప్పుడు మనం జరగాల్సింది ఎలా అంటే 2 పనులు మనం జరగాలి. ఒకటి, ఆ జిల్లాకి ఎలా అయితే డేట్ ని పొడిగించారో మిగతా అన్ని చోట్ల కనుక డేట్ పొడిగించినట్లయితే 2000 సంవత్సరం కంటే ముందు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు పట్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ప్రతిసారి ఇప్పటికి ఒక 5 సార్లు 6 సార్లు ఇలా డేట్ పొడిగించారు, అయినా కానీ ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే అవగాహన లేకపోవటం ప్రజలకి. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అమ్మినవాడు తిరగబడతాడేమో, లేకపోతే పట్టా వస్తుందో రాదో, ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు. మనం కనుక దీని మీద ఇంకా కొంచెం అవగాహన, రెవెన్యూ యంత్రాంగం కూడా గ్రామాలకు వెళ్ళి ఈ అవగాహన కనుక పెంచితే తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారు, పట్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సునీల్ కుమార్ గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారు ముందుగా వాళ్ళు తీసుకోవాలి, పాస్ పుస్తకం ఇవి తీసుకోవాలి అంటే రెవెన్యూ యంత్రాంగం స్పందించాలి అని చెప్పి, అయితే గవర్నమెంట్ ఇప్పటికే వాటిని డేట్స్ పొడిగించింది కూడా. ఒక వరంగల్ జిల్లా మినహాయిస్తే మిగతా జిల్లాలకి వెసులుబాటు లేదు. మరి 2000 సంవత్సరం క్రితం అంటే 20 ఏళ్ల క్రితం కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు తెలిసి, ఈ ప్రోగ్రాం ద్వారా తెలిసి ఇప్పుడు వాళ్ళు ఈ పాస్ పుస్తకం పొందాలంటే వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో ఒక వరంగల్ జిల్లాలో తప్ప మిగతా జిల్లాలో ఇలా లేదు. కానీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇలా భూములు కొనుక్కున్న వాళ్ళంతా ఎకరం భూములు కొనుక్కున్న వాళ్ళంతా చిన్నకారు రైతులు, వాళ్ళంతా డబ్బులు పెట్టుకోలేరు. కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచన చేసేది కనుక త్వరగా నిర్ణయం తీసుకుంటే
30-40 రోజులలో కనుక ఒక డ్రైవ్ లాంటి చేసినా సరే కొన్ని లక్షల మందికి ఇలా జరుగుతుంది. సో ప్రభుత్వం అంటే మన ఈ ప్రోగ్రామ్ ఒక ప్రజల కోసమే కాదు, ప్రభుత్వం కూడా ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడానికి కూడా ఇది ఒక ప్రయత్నం. సో వాళ్ళు చేసినట్లయితే తప్పకుండా వీళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీధర్ గారు, ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు. చూశారు కదా, ఎవరైతే తెల్ల కాగితం మీద కొనుగోలు అమ్మకం జరిపారో వాళ్ళు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ పొందాలి తప్పనిసరిగా, అప్పుడే భూమి మీద హక్కు ఉన్నట్లు. మరి ఆ పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఏ విధంగా పొందాలో మనకు సునీల్ కుమార్ గారు, శ్రీధర్ గారు వివరించారు. ఇది ఇవాళ భూమి కోసం లైవ్ షో. నమస్తే.